చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎప్పట్లాగా రూట్స్ ఇవ్వకుండా x² + 5x + 6. ఇక్కడ రూట్స్ ఇవ్వలేదు కదా. మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా డివైడ్ చేసుకుంటాం? కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ రూట్స్ కనుక్కోవాలి. చిన్నప్పటి నుంచి కనుక్కుంటూ ఉంటాం కదా. 6th 7th 8thలో ఇక్కడ నీకు ఎంత రావాలి? 6x² రావాలి. మధ్యలో ప్లస్ చేస్తే ఎంత రావాలి? నీకు 5x రావాలి. అంటే ఏం రాసుకోవచ్చు? రూట్స్ x² + 2x 2 3 రాసుకోవచ్చా? 2x + 3x 2 3 ఎంత? 6. x × x ఏమైంది? x². మధ్యలో ప్లస్ చేస్తే ఎంత వచ్చింది? 5x. ఇక్కడ నువ్వు x కామన్ తీస్తే ఏం మిగిలిద్ది? x + 2 మిగిలిద్ది. ఇక్కడ నువ్వు 3 కామన్ తీస్తే ఏం మిగిలిద్దమ్మా? x + 2 మిగిలిద్ది. రెండిట్లో ఏం కామన్గా ఉంది? x + 2 కామన్గా ఉందిగా. ఏం రాయొచ్చు? x + 2 కామన్గా ఉంది కాబట్టి ఇంకేం మిగిలింది ఇక్కడ? x + 3. ఓకేనా? నువ్వు x² + 5x + 6 అంటే ఏమని కూడా రాయొచ్చు? దీనికి ఈక్వలేగా x + 2 × x + 3 అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? x + 2 x + 3. ఇప్పుడు ఇది పార్షియల్ ఫ్రాక్షన్లో చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటాం? 2x + 5/x + 2 x + 3 = ఏం రాస్తాం? a/x + 2. ఎన్ని కాన్స్టెంట్ తీసుకోవాలి? 2 కాన్స్టెంట్. ab/x + 3. నువ్వు ఫైనల్గా ఏం కనుక్కోవాలి? a వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ 2x + 5/x + 2 x + 3. ఏముంది ఇక్కడ? a(x + 3 + b(x + 2). ఎల్సిఎంలో ఏముంటుందమ్మా ఇక్కడ? x + 2 x + 3. రెండిటి ఎల్సిఎం సేమే కదా. దీన్ని క్యాన్సిల్ చేస్తే ఏం మిగిలింది? 2x + 5 = a(x + 3 + b) ఏం మిగిలింది? x + 2. ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే నీకు ఏదో ఒక వాల్యూ వచ్చిందిగా. సబ్స్టిట్యూటింగ్ x = -3 ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే 2 -3 + 5 = a(-3 + 3 b(-3 + 2). దీని నుంచి ఏం మిగిలిద్ది? 2 3 6 + 5 a(-3 × +3) ఎంత? 0. b ఏముందమ్మా ఇక్కడ? -1. ఫైనల్లీ -6 + 5 అంటే -1. ఏ 0 అయిపోయింది. నెక్స్ట్ b ఎంత ఉంది? -1. -1 = b(-1). - క్యాన్సిల్. 1 = b × 1 ఎంత? b. b వాల్యూ ఎంతమ్మా? 1. ఇప్పుడు దేన్ని కనుక్కోవాలి? a వాల్యూని కనుక్కోవాలి. ఇంకా దేన్ని కనుక్కోవాలి? a వాల్యూ. ఇక్కడ చూడండమ్మా, ఆల్రెడీ -3 చేసాం కాబట్టి ఇక్కడ ఏముంది? ఇంకా +2 ఉంది. -2 చేస్తే ఇంకో వాల్యూ వచ్చిద్దా? x = -2 ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే ఏమైంది? 2 -2 + 5. నెక్స్ట్ a(-2 + 3). నెక్స్ట్ b(-2 + 2). దీని నుంచి ఏమైంది? 2 2 4. ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -4 + 5. a(-2 + 3) అంటే ఎంత? వాల్యూ 1. b(-2) అంటే ఎంత? 0. -2 + 2 అంటే ఇక్కడ 5లో నుంచి -4 పోతే ఏం మిగిలింది? 1. a ఏం మిగిలింది? 1. 1 × a అంటే ఎంత? a. సో ఏ వాల్యూ ఎంత? 1. ఏ వాల్యూ వచ్చింది? b వాల్యూ వచ్చింది. దేర్ఫోర్ మనం ఏం రాసుకోవచ్చమ్మా? దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు? 2x + 5/x + 2 x - 3 x + 3 = a అంటే 1. 1/x + 2 + b అంటే ఎంత? 1 x + 3. దీనికి ఏం చేయాలి మనం? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది? ఇంటిగ్రల్ ఆఫ్ 2x + 5/x + 2 x + 3 × dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x + 2 + 1/x + 3 × dx. దానికి సపరేట్గా మల్టిప్లై చేసి రాస్తే ఏమైందమ్మా? ఇంటిగ్రల్ ఆఫ్ 1/x + 2 × dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x + 3 × dx. నువ్వు దీన్ని ఏం రాసుకోవచ్చు? ఇది దేనికి ఈక్వల్? 2x + 5 లెక్కలో ఏమనుకున్నాం మనం? ఫస్ట్లో దేనికి ఈక్వల్? అది x² + 5x + 6కి ఈక్వల్గా. అది రాసినా ఇది రాసినా ఏం డిఫరెన్స్ ఉండదు కమ్మా. ఈక్వాలిటీ ఎంత? dx. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమనుకుంటావు? ప్రతి లెక్కలో అన్నట్టే f(x = x + 2) అయితే
డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమైంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ అంటే 1, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత 0. సో ఫైనల్లీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అని తెలుసు నీకు 1 అని తెలుసు. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 1 అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకున్నామమ్మా ఎక్స్ ప్లస్ 2. అయితే ఫార్ములా ఏంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏమనుకున్నాం లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని మనకు తెలుసు. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతా మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ 2గా ఏం రాయొచ్చు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఇక్కడ నీకేముంది ఎక్స్ ప్లస్ 3. ఈసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నువ్వేమనుకుంటావు ఎక్స్ ప్లస్ 3 అనుకో. ఏమనుకుంటావు ఎక్స్ ప్లస్ 3. ఏం చేస్తావు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేస్తావు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమైంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత 1, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఎంత 0. సో ఏం మిగిలింది 1. ఇదేంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1. సేమ్ అలానే ఉందా. దీని నుంచి ఏం రాయొచ్చు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. ఇంటిగ్రేషన్ సింబల్ అయిపోయింది కాబట్టి ఏం పెడుతున్నాం ప్లస్ సి. ఇది ఏ ఫార్మేట్లో ఉంది నీకు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే ఏం రాయొచ్చు నువ్వు లాగ్ ఏ ఇంటూ బి రాయొచ్చా. ఏం రాయొచ్చు లాగ్ ఏ ఇంటూ బి. అయితే ఏం రాయొచ్చు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3. ఇంకేం మిగిలింది ప్లస్ సి. దేర్ఫోర్ ఇటేముందమ్మా నీకు 2x ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఇంటూ డిఎక్స్. ఇదే కదా నేను కనుక్కోమంది. సో కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందా. ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్స్లో సమ్ని సాల్వ్ చేసుకుంటాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్.